ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కేదార్, విన్నావా దాత్రే? అక్క అని పిలిచే అర్హత కోల్పోయానంట. నాన్న అని పిలవకూడదంట. అమ్మని బాబాయ్ చంపేశాడని చెప్తున్నా ఎవ్వరూ నా మాట వినట్లేదు, నమ్మట్లేదు. బాబాయ్ని ఒక మాట అనగానే అక్క నాన్న ఇద్దరూ నన్ను అసహించుకుంటున్నారంటే ఎన్ని రోజులు నా మీద చూపించింది జాలా దాత్రి. నేను ప్రేమ అని మురిసిపోయానా దాత్రి? వదిన వాళ్ళు నీ మీద కోప్పడింది మావయ్య గారి మీద అరిచినందుకు కాదు కేదార్, మావయ్య గారి మీద చేయి చేసుకున్నందుకు. అంటే మా అమ్మని చంపేస్తే అడగకూడదు, అవమానిస్తే చూస్తూ ఊరుకోవాలి. ఎలా దాత్రి? నువ్వు అడగలేదన్నయ్యా, అరిచావు. నీ ఆవేశంలో నీ బాధ అక్కడ ఎవరికీ కనిపించకుండా పోయింది. నిజం తెలిసిన వెంటనే మనం ఇక్కడికొచ్చి కూల్గా మాట్లాడుంటే ఇవాళ ఇక్కడ పరిస్థితి వేరేలా ఉండేది. అంటే నువ్వు కూడా నేనే తప్పు చేశానంటున్నావా దాత్రి? కొంచెం జాగ్రత్త పడుంటే బాగుండేది అని చెప్తున్నాను. అసలు ఆ నిజమేంటో ఇంకొకసారి చెక్ చేసుకుని వచ్చి అప్పుడు వీళ్ళందరికీ చెప్పుంటే బాగుండేది అని చెప్తున్నాను. బాబాయి అమ్మని చంపేశాడు, అదే కదా దాత్రి నిజం అని ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు కేదార్? ఏంటి దాత్రి ఏం తెలియనట్టు అడుగుతున్నావు? తాతయ్య చెప్పారు, అమ్మ డైరీలో కూడా అదే రాసుంది కదా. నిన్నటి వరకు ఉన్నారని కూడా తెలియని తాతయ్య వచ్చి ఒక డైరీ ఇచ్చి ఏదో చెప్తే అదే నిజమని గ్యారంటీ ఏంటి దాత్రి? అని మావయ్య గారు వదిన అడిగితే ఏం చేస్తావు కేదార్? మన దగ్గర దానికి సమాధానం లేదు. ఎందుకంటే మనకి నిజమేంటో అనేది ఖచ్చితంగా తెలీదు. కళ్ళతో చూసింది చెవులతో విన్నది నిజం అనుకుంటాం, కానీ ఒక్కసారి ఆగి అక్కడే ఆలోచించుంటే నీకింత ఆవేశం వచ్చేది కాదు కదా. మా అమ్మ చావుకి కారణం సొంత బాబాయ్ అని తెలిసాక కూడా ఏం ఆలోచించాలి దాత్రి? ఎలా ఆలోచించాలి? కరెక్టే, కానీ తాతయ్య నిజం చెప్తున్నారని అసలు మన గ్యారెంటీ ఏంటి? అయినా నీ గురించి మీ అమ్మ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు, కానీ నీ తోడబుట్టిన ఇంకో బిడ్డ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? అసలు ఆ బిడ్డ ప్రస్తావనే తీసుకుని రాలేదు. అంటే ఆ బిడ్డ ఉందని తెలీదా? కానీ అత్తయ్య గారు ఆఖరి వరకు ఆయనతోనే ఉందని చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు తెలిసి ఉండాలి కదా. కనీసం ఆ బిడ్డ ఇప్పుడు ఎక్కడుంది, ఎలా ఉంది అనైనా అడగాలి కదా. మరి అడగలేదంటే అర్థం ఏంటి? ఆ బిడ్డ గురించి తెలీదా? అంటే తాతయ్య అబద్ధం చెప్పారని అంటున్నావా దాత్రి? తెలీదు కేదార్, కానీ ఎక్కడో ఏదో తప్పైతే జరుగుతుందనిపిస్తుంది. ఆయన సడన్ గా రావడం. 25 సంవత్సరాల క్రితం మీ తాతయ్య గారు ఇక్కడ అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోయారు సార్. మిమ్మల్ని కలవడానికి వస్తున్నానని కబురు పంపారు సార్. మనకి ఏదేదో చెప్పడం, డైరీ ఇవ్వడం. అసలు ఆ డైరీ అమ్మదే అన్నట్టు గ్యారెంటీ కూడా లేదు కదన్నయ్య. రేపు వెళ్లి తాతయ్యతో ఈ విషయం గురించి క్లారిటీ తెచ్చుకునే వరకు నువ్వు మాత్రం కూల్గా ఉండు కేదార్. మరి బాబాయ్ అమ్మని చంపకపోతే ఎందుకు మహల్ వరకు మనల్ని ఫాలో అవుతూ వచ్చాడు? ఎందుకు తాతయ్యని చంపాలని చూశాడు? నువ్వు ఈ ఇంటికి వారసుడివే అన్న సాక్ష్యాలు తీసుకొస్తావని భయపడి ఉండొచ్చు. లేదా తాతయ్య గారు చెప్పిందే నిజమైతే ఆ నిజాన్ని గతంలో పాతి పెట్టేయాలనుకుని ఉండొచ్చు. మనకున్న ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే రేపు మనం ఆదిత్యపురం వెళ్లి తాతయ్య గారిని కలవాలి. సరే దాత్రి, పొద్దున్నే బయలుదేరదాం. బాబాయ్ మీద అరిచి తప్పు చేశానా దాత్రి? అరవడం తప్పు కాదు కేదార్, కానీ ఆయన అన్న మాటలకి నువ్వు ట్రిగర్ అయి కొట్టడం తప్పు. నైట్ డిన్నర్కి అందరికి ఎందుకు వస్తారు కదా, అప్పుడు వెళ్ళి అందరి ముందు ఆయనకి సారీ చెప్పు. ఆయన చేసింది కూడా తప్పే కేదార్, నేను కాదనడం లేదు. కానీ ఆయన మీ నాన్నగారికి స్వయాన తమ్ముడు. సో ఎన్ని చెప్పినా
మన దగ్గర సరైన సాక్ష్యాలు కూడా లేవు. కాబట్టి నువ్వు చేయి చేసుకోవడం అనేది తప్పే. సరే దాత్రి, సారీ చెప్తాను. చూసావా యువరాజ్, ఒక్క చెంప దెబ్బతో వాళ్ళు డిన్నర్ చేయడానికి కూడా రాలేదు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా డిన్నర్ చేయొచ్చు. ఉమ్. ఏంటి కేదార్ ఇంకా ఆలోచిస్తున్నావు? పద, వెళ్ళి అందరికీ సారీ చెప్పి ఆవేశపడ్డామని చెప్తాం. నాకెందుకో అమ్మ చావు వెనుకున్నది బాబాయేనేమో అనిపిస్తుంది దాత్రి. ఇలా అనిపించిన ప్రతిసారి మనం రియాక్ట్ అవుతూ వెళ్తే నిషి వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది కేదార్? ఫస్ట్ వెళ్ళి వదిన వాళ్ళకి సారీ చెప్పి రేపు పొద్దున్నే ఆతిథ్యపురం వెళ్ళి తాతయ్యతో మాట్లాడి క్లారిటీ తెచ్చుకుందాం. సరే దాత్రి, పద. పద. ఏందమ్మీ మళ్ళా ఈ తూరి ఏం గొడవ చేయడానికి వచ్చుండారు? మధ్యాహ్నమే అంత గొడవ జరిగింది. మళ్ళీ సిగ్గు లేకుండా ఈ మొహం పెట్టుకొని మా ముందుకొచ్చారు. ఓహో, టైం అయి ఉండదు కదా, మెక్కడానికి వచ్చినట్టుండారమ్మీ. పోయి కిచెన్ లో ఉండండి, మిగిలింది తీసుకొస్తా, తిందురు గాని. మేము తినడానికి రాలేదు పిన్ని. బాబాయ్కి, అక్కకి, నాన్నకి సారీ చెప్పడానికి వచ్చాం. రాయ్, ఒక్కసారి చెప్తే అర్థం కదా? నీకు ఇంట్లో సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్లీజ్ యువరాజ్, కేదార్ సారీ చెప్పడానికి వచ్చాడు. నువ్వు మళ్ళీ కొత్త గొడవ మొదలు పెట్టొద్దు. ఏంటే, నీకేమైనా మెమరీ లాస్ వచ్చిందా? ఇంట్లో గొడవలు మొదలు పెట్టిందెవరు? మావయ్య మీద చేయి చేసుకుందెవరు? ఆ గొడవ పెద్దది కాకూడదనే కదా నిషి కేదార్ సారీ చెప్పడానికి వచ్చాడు.